హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ ముచ్చట ఏంటంటే ఫ్రెండ్స్ అందరం కలిసి రిసార్ట్కి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ అనే బదులు అన్నవాళ్ళు అనేది బెటర్. ఎందుకంటే ఫ్రెండ్స్ లాగా అసలే ఉండము, ఒక ఫ్యామిలీ లాగానే ఉంటాం అందరము. అలా అందరం కలిసి ఇన్ని డేస్ నుంచి అనుకొని ఇవాళ వెళ్తున్నాము. ఏషి మనం ఎటు వెళ్తున్నాం నాన్న? స్విమ్మింగ్ పూలా వెళ్తున్నాం? రిసార్ట్కి వెళ్తున్నామా? ఎంజాయ్ చేస్తావా? ఇది మా అన్న వాళ్ళ పాప. ఎంత ఎగ్జైట్ ఉంది అంటే, మా పిల్లలు కానీ ఇది కానీ ఇట్లా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది నాన్న రిసార్ట్లో, అక్కడ పోయినాక స్విమ్ చేయాలి అని చెప్పిన దగ్గర నుండి వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు స్విమ్మింగ్ చేయాలని ఫుల్ ఎగ్జైట్గా ఉన్నారు. చూద్దాం ఏం చేస్తారో. వాళ్ళందరం కలిసి వెళ్తున్నాము. పక్కనే మా పిన్ని వాళ్ళు ఉంటారు, ఆ పిన్ని వాళ్ళని ఎక్కించుకొని స్టార్ట్ అవ్వాలి. మా పాపకి మా పిన్ని వాళ్ళ బాబుకి అస్సలు పడదు. మా పిన్ని వాళ్ళ బాబుని చూస్తానైతే శ్రేష్ఠునైతే అస్సలు కూర్చొని ఇస్తలేదు. వాడు ఉంటే నేను కూర్చొని అంటుంది. ఇలా అందరం కలిసి వెళ్ళిన ఫస్ట్ టైం. అన్న వాళ్ళు ఎవరికి పెళ్ళి కానప్పుడు వెళ్ళినాము, కానీ పెళ్ళైన తర్వాత పిల్లలు వచ్చాక ఇదే ఫస్ట్ టైం. చూడాలి ఎలా ఉంటుంది ఏంది అనేది. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ మా కోడలు క్యూట్గా బుజ్జిగా మంచిగా మాట్లాడుతుంది. అసలు ఎంత మంచిగా అనిపించింది అంటే ఈ వీడియో చూస్తుంటే. హాయ్ చెప్పరా. పిల్లల్ని ఎవరిని అడిగినా రిసార్ట్కి వెళ్తున్నాం, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, స్విమ్ చేయాలి, ఇది ఒక్కటే చెప్తున్నారు. అంటే వాళ్ళు అంత ఎగ్జైట్ అవుతున్నారు. మంచిగా డాన్స్ చేయాలి, స్విమ్మింగ్ చేయాలి, ఓకేనా? టుమ్ముగా అంతా మంచిగా ఆడుకోవాలి. టుమ్ముగా అంతా వద్దా? ఎందుకు టుమ్ముగా ఎందుకు వద్దు? ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ ఎక్కడ అంటే, హన్మకొండకు వెళ్ళే రూట్లో చిన్నపెండాల నుండి ఆర్చ్ లోపలికి వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ తర్వాత రాజవీరం అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ స్టార్టింగ్లోనే రైట్ సైడ్ తన్మయ రిసార్ట్ అనే బోర్డు ఉంటుంది. అక్కడ నుండి 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్తే రిసార్ట్ వస్తుంది. లొకేషన్ మాత్రం సూపర్గా అనిపించింది నాకైతే. ఇక్కడ రిసార్ట్కి ఎంటర్ అవ్వగానే మనం రిసార్ట్ బుక్ చేసుకున్నామా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటారు. అలా వాళ్ళు కన్ఫర్మ్ అయిన తర్వాతనే లోపలికి అలౌ చేస్తారు. వ్యూ మాత్రం సూపర్గా ఉంది, నాకైతే సూపర్ నచ్చింది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మెయిన్ రిసార్ట్కి ఎంటర్ అవుతున్నాము. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇలా అయిపోయిన తర్వాత ఇక లోపలికి వెళ్ళడమే. Mami
అందరి కోసం వెయిట్ చేస్తున్నాము. మా పిల్లలేమో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. పక్కకు వెళ్ళగానే డక్కులో పడ్డాయి. ఇక వాళ్ళు అక్కడే ఉన్నారు. కొంచెం అలా అలా మేము కూడా కొంచెం అన్నీ చూసి అందరు వచ్చాక అందరం కలిసి వెళ్దామన్నట్టుగా బయటనే ఉన్నాము. ఈ రిసార్ట్ బయట పెద్ద బావి ఉంది. నాకు తెలిసి ఈ రిసార్ట్కి మొత్తం ఇదే కావచ్చు వాటర్ని పంపించేది. అలా అలా బయట తిరుగుతూ ఉన్నాము. ఇక మా వాళ్ళు వచ్చారు, లోపలికి వెళ్ళాలి. ఏ మొత్తం యోయో గోవా ఏ ఇలా రిసార్ట్ లోపలికి వెళ్తున్నాము. వ్యూ మాత్రం సూపర్ ఉంది లోపల. ఇలా అందరం కలిసి వెళ్తున్నాం. అందరికీ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలతోనే సరిపోయింది మాకు 3 వరకు. 3 తర్వాతనే ఏమైనా ఎంజాయ్ చేసాము. క్యూటీ 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 హాయ్ హాయ్. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చినామండి. అంటే అందరు రావాలి అని చెప్పేసి అనుకున్నాం. అందరం వచ్చాం. ఇక్కడ చూడండి, ఈమెనే నాకు తెలిసి ఈ గ్యాంగ్లో ఈమె చిన్న పిల్ల. అందరం వచ్చాక ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉన్నారు. పిల్లలేమో ఆడుకుంటున్నారు. ఈ పెద్దవాళ్ళేమో ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉన్నారు. కుకింగ్ కూడా స్టార్ట్ అయింది. మేము వచ్చే వరకు వంట చేసే వాళ్ళు కూడా వచ్చారు. కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసారు వాళ్ళు. ఏమేమి వంటలు చేపిస్తున్నారంటే చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, బొబ్బరి వడలు, బోటీ ఫ్రై. ఫుడ్ కుక్ చేయడం మాత్రం బాగుంది. కానీ చికెన్ బిర్యానీలో మాత్రం కొంచెం స్పైసీనెస్ ఎక్కువ అయిపోయింది. చెప్తున్నాను. అరే డుము, అరే డుము, అన్న వాళ్ళ వైపులేమో పిల్లల్ని ఎత్తుకొని కూర్చున్నారు. వీళ్ళేమో వాళ్ళ సామాన్లు తీసుకొని రూమ్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. వీళ్ళు మా అన్న మా వదిన లవ్ బర్డ్స్ అనమాట. ఎక్కడ పోయినా ఇద్దరే పోతారు, ఏం చేసినా ఇద్దరే చేస్తారు. అలా అని చెప్పి సామాన్లు కూడా ఇద్దరే తీసుకొస్తున్నారు. పిల్లల్నేమో నేను చూసుకుంటున్నా. మా పాపకి వీడికి అస్సలు పడట్లేదు. వచ్చిన దగ్గర నుంచి గొడవలే చేసుకుంటారు ఇద్దరు. మా పాప వాడిని అస్సలు దగ్గర రానివ్వట్లేదు. వాడు ఏది ముట్టుకుంటే అదే కావాలంటున్నాడు. ఈ అన్న వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు. ఈవినింగ్ 4కే అలా వచ్చిండ్రు. రాగానే వాళ్ళు కొంచెం ఫుడ్ తిని వాళ్ళంతా ఫ్రెష్ అయిన తర్వాత ఇక అసలు ఎంజాయ్మెంట్ ఇప్పుడే ఉందన్నమాట. ఈవినింగ్ పోయినప్పటి నుంచి అసలు ఏం చేయలేదు. పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది, పిల్లలతో ఉండడమే సరిపోయింది. కొంచెం వాళ్ళు తిని వాళ్ళు పడుకున్నాకనే మేము కొంచెం ఎంజాయ్ చేసాం. ఇది చూడండి, రౌడీ బేబీ ఎలా పడుకుందో. ఇది ఇలా పడుకుందని చెప్పేసి మా పాప కూడా దాని పక్కన వచ్చి అలానే పడుకుంది.
ఫుడ్ అవ్వగానే ఫస్ట్ పిల్లలకి తినిపించినాము. పిల్లలు తిన్నారంటే అసలు మనకి ఇక ఏం బాధ ఉండదు. ఫస్ట్ వాళ్ళు తినాలి. వాళ్ళు తిన్న తర్వాతనే ఏదైనా. వాళ్ళు తిన్నాక పిల్లల కోసం అని సపరేట్గా వైట్ రైస్ వండిపించాం. వాళ్ళకి తినబెట్టేలోపు బిర్యానీ కూడా అయిపోయింది. ఇక అందరం కలిసి తినేసాం. ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా, బయట ఏ ఫంక్షన్ అయినా, బయటకి ఎక్కడికి వెళ్ళినా ఇవి మాత్రం కంపల్సరీ ఉండాలి వీళ్ళకి. అంటే మాకు కూడా తెచ్చారు. అంటే మాకేంటి థమ్స్ అప్లు, స్ప్రైట్లు, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తెచ్చిండ్రు. మా పిల్లలు ఆడుకోవడం స్టార్ట్ చేసిండ్రు. పిల్లలు మాత్రం ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. ఇక్కడ ఉన్న ఈ బుడ్డోడు మాత్రం వైట్ కలర్ షర్ట్ వేసుకున్న బుడ్డోడు మాత్రం వాడు రిసార్ట్కి పోయినందుకు న్యాయం చేసిండు. వాడు అంత ఎంజాయ్ చేసిండు. వాడు ఈ పిల్లలలో ఎవ్వరు అట్లా చేయలే. వాడు చేసినంతగా ఎవ్వరు చేయలేదు. మా పాప ఈ బుడ్డోని ఆడిపిస్తుంది. ఎంత మంచిగా ఆడిపిస్తుందో. వీడిని ఒక్కరినే మంచిగా ఆడిపిస్తుంది. వీడిని వాకర్ని అటు తీసుకుపోవడం, ఇటు తీసుకురావడం అలా చేస్తుంది. బోటి ఫ్రై, బొబ్బరి వడలు ఈవినింగ్ 6 స్నాక్స్కి వచ్చినాయి. ఎంత టేస్టీగా ఉన్నాయంటే అవి అసలు బాయ్స్కి దొరకలేదు సార్. మొత్తం గర్ల్సే తిన్నాం ఆ బోటి ఫ్రై అయితే. పోదా ఇక్కడ ఏంటంటే బాయ్స్ అందరూ పిల్లల్ని ఎత్తుకోవాలి, గర్ల్స్ ఎంజాయ్ చేయాలి. కానీ ఇక్కడ వీళ్ళు గర్ల్స్ని వదిలిపెట్టి బాయ్స్ ఒక రూమ్లో పోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. పిల్లల్ని ఎవరు చూసుకోవాలని చెప్పి వాళ్ళ హస్బెండ్ దగ్గరకు వచ్చి నొల్లి చేస్తున్నారు. పిల్లల్ని వాళ్ళ హస్బెండ్లకు ఇచ్చి వాళ్ళు స్విమ్ చేయడానికి వెళ్ళిపోతున్నారు. తీసుకో. డీపర్ ఆడోళ్ళు వచ్చి అందరూ పంచాయతీ చేయగానే ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళ వైఫ్లను పంపించేస్తున్నారు. అటు చిన్నకి కూడా అవసరం లేదు. నీకు అవసరం లేదురా, నీకు అవసరం లేదు. అవి కొసలు కొంచెం కొనుక్కొని కొసగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో మొత్తం స్విమ్మింగ్ చేయడం అయిపోయింది. ఇక డ్రెస్సులు చేంజ్ చేసుకొని కొంచెం రిలాక్స్గా నైట్ పూట అలా అందరం అట్లా కూర్చొని అంతాక్షరి, కపుల్ డాన్సెస్, కపుల్కి ప్రపోజ్ చేయడము, ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడము, ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడినాం. నైట్ 2 వరకు ఆడినాం. 2 తర్వాత పడుకున్నాం అందరం కలిసి.
జంటలు వాళ్ళు డాన్స్ చేసుకుంటూ ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ అట్లా ప్రపోజ్ చేసిన తర్వాత ఇక లాస్ట్కి ఒక గ్రూప్ డాన్స్ ఉంటుంది కదా, గ్రూప్ డాన్స్తోనే ఎండ్ అయిపోతుంది ఏ బ్యాచ్లోనైనా. మాది కూడా సేమ్ అలానే, అది లేనిది మాత్రం అసలే ఉండదు. ఇంతటితో అయితే ఈ వీడియో అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ట్రిప్ మొత్తంలో మాకైతే ఫుల్ ఆఫ్ మెమోరీస్, అలాగే చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయండి. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇంకెందుకు లేట్, మీరు కూడా బయటకు వెళ్ళండి, మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. పక్కన ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. ఫొటోస్ అయితే చాలా చాలా బాగా వచ్చాయండి. ఫొటోస్ బై PX ఫోటోగ్రఫీ. ఓకే, బాయ్.